బట్టి విక్రమార్క వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళిద్దరు పంచాయతీ ఏదో నడిచింది. బట్టి విక్రమార్కనే కోమటిరెడ్డి పైన ఒక వార్త రాపించిందన్న చర్చ నడిచింది. అప్పుడు బట్టి విక్రమార్కను పిలిచి అడుగుతారు, ఆ కోమటిరెడ్డి పైన నువ్వు వార్త రాపిస్తున్నావు నిజమేనా అంటే బట్టి అన్న చెప్తాడు. అప్పుడు కోమటిరెడ్డిని పిలిచి అడుగుతారు, ఏదో 30,000 కోట్లు కాపాయని అంటున్నావు, ఏదో బొగ్గు టెండర్ అంటున్నావు, మరి నిజమేనా, అది నిజంగా కుంభకోణాలు జరుగుతున్నాయి ఆ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందా, మంత్రులు నిజంగా అవినీతికి పాల్పడుతురా, బట్టి విక్రమార్క నిజంగా నీ మీద వార్త రాపించింది నిజమేనా, ఇట్లా అడగవచ్చు. హైకమాండ్ అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. మంత్రుల మధ్యలో ఉన్నటువంటి పంచాయతీలను కూడా హైకమాండ్ ఇండివిజువల్గా తెలుసుకోబోతున్నట. ఇప్పుడు గుంపులో గోవిందం అందరు కలిసి కూర్చున్నారు అనుకో, ఇటు రేవంత్ రెడ్డి, ఇటు మంత్రులు, ఇటు సీనియర్ లీడర్లు, ఇటు హైకమాండ్ కూర్చొని మాట్లాడితే మంత్రులు చెప్పేటటువంటి ముచ్చట రేవంత్ రెడ్డి వింటాడు కదా, మంత్రులు చెప్పేటటువంటి ముచ్చట ఇటు సీనియర్ లీడర్లు వింటారు కదా, అప్పుడు చెప్పలేకపోతారు వాళ్ళ ఒపీనియన్. కాబట్టి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం అనేటటువంటి ఆలోచనతో ఇండివిజువల్గా కూర్చోబెట్టి మాట్లాడే కార్యక్రమం చేస్తున్నట్టు హైకమాండ్. ఇండివిజువల్, మీ బాధ ఏంది, మీ కథ ఏంది, అసలు ఎందుకు పంచాయతీలు అవుతున్నాయి, కొండా సురేఖకు రేవంత్ రెడ్డికి పంచాయతీ ఏంది, పొంగులేటికి రేవంత్ రెడ్డికి పంచాయతీ ఏంది, పొంగులేటి కొండా సురేఖకు పంచాయతీ ఏంది, పొన్నం ప్రభాకర్కి కొండా సురేఖకు రేవంత్ రెడ్డికి పంచాయతీ ఏంది, కోమటిరెడ్డికి బట్టికి పంచాయతీ ఏంది, బట్టికి రేవంత్ రెడ్డికి పంచాయతీ ఏంది, ఉత్తమ్కి రేవంత్ రెడ్డికి పంచాయతీ ఏంది, ఇవన్నీ అంశాలు హైకమాండ్ అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నట్టు ఇండివిజువల్గా మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళతో.